భూపాలపల్లికి వచ్చిండు. రమణారెడ్డి గారిని గెలిపించమని అడిగేందుకు మీ కాడికి వచ్చిండు. వచ్చినప్పుడు చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వాళ్ళని నమ్మితే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి ఎగ్గొట్టిరా? 2 సార్లు ఎగ్గొట్టినరా లేదా? 2 పంటలకు ఎగ్గొట్టిండ్రు. ఎగ్గొట్టుడే కాకుండా మళ్ళా ఇంకొక గమ్మతైన ముచ్చట. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు మీకు నాట్లు పడే టైంకు రైతు బంధు పడుతుండే టింగు టింగుమని. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో రైతు బంధు కేసీఆర్ గారు. మరి ఈరోజు ఏం జరుగుతున్నది? కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే రైతు బంధు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక తాప, ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డబ్బల ఓట్లు కావాలి కాబట్టి ఇంకొక తాప ఇప్పుడు వేసిండు. వేసి మళ్ళీ ఏమంటుండు? దానికి కూడా ఇక నా పాటి పని ఎవ్వడు చేయలేదు ఈ దేశంలో, ఇక పోయి సంబరాలు చేసుకోపోని రైతులందరూ. ఏమిటికి సంబరం? నువ్వు ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టినందుక, యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెడుతున్నందుక, లేకపోతే 15,000 ఇస్తా అని చెప్పి కటింగులు పెట్టి 12,000 ఇచ్చి దానికే పోజులు కొడుతున్నందుక? దేనికి చేసుకోవాలి సంబరము? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు టైంకి వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులు టైంకి వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు పెట్టుబడి టైంకి వస్తుండే, పంటలు మంచిగా వండితే బ్రహ్మాండంగా కొనుగోలు కూడా టైంకి అవుతుండే, పైసలు కూడా టైంకి పడుతుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? పట్టించుకున్నటోడు ఉన్నాడా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని విడుదల చేసిండ్రు. అధికారం ఇస్తే బ్రహ్మాండంగా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతాం, 20,000 కోట్ల బడ్జెట్ పెడతాం, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీ సంక్షేమానికి ఇస్తామని చెప్పారు. 42% ఎంత పెద్ద కాంట్రాక్ట్ అయినా 42% మీకే, ఉద్యోగాలలో మీకే, చదువుల మీకే, రాజకీయంలో మీకే, ప్రభుత్వ పనులలో కూడా మీకే ఇస్తాం అని చెప్పి బీసీ డిక్లరేషన్లో చెప్పిండు. 20 నెలల 20,000 కోట్ల బడ్జెట్ ఎక్కడో పోయింది. 2 సంవత్సరాలు కలిపితే కూడా 20,000 కోట్లు నిండుతలేదు. సంవత్సరానికి 20,000 కోట్లు అన్నోడు 2 బడ్జెట్లు పెడితే కూడా కలిపి కూడా 20,000 కోట్లు కాలే. ఇప్పుడు మీరు అడుగురి కాంగ్రెస్ నాయకులను, ఏమైనా 2,500, ఏమైనా 4,000, ఏమైనా వికలాంగులకు 6,000 అంటే వాళ్ళు మీకు ఒకటే చెప్తారు, కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మొత్తం దుకాణమంతా ఖాళీ చేసిండు, మా కాడ గల్లపేటల పైసలు లేవు, మేమేం చేయాలి అంటారు. నేను ఒక్క మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా, ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది, రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి. ఆనాడు కరోనా వచ్చినాడు. మరి రూపాయి ఆదాయం లేకపోతే కూడా, కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? బతుకమ్మ చీరలు ఆగినాయా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఆగినాయా? రైతు కొనుగోలు ఆగినాయా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? అక్కడ ఉండాల్సింది గల్లపెట్టెల పైసలు కాదు, నడిపేటోడు మొగోడైతే, నడిపేటోనికి దమ్ముంటే సంపద పుట్టించే దమ్ముంటే పని అవుతుంది. అంతేగాని అటు ఇటు కానోళ్ళు నడిపితే గిట్లే ఉంటుంది. అటు ఇటు కానోళ్ళు నడిపితే రాష్ట్రాన్ని గిట్లనే ఉంటుంది. ఒక ఓటేసిర్రు 5 ఏళ్ల శిక్ష తప్పది, 5 ఏళ్లు శిక్ష తప్పది. భూపాలపల్లిలో గింత మంచి రమణారెడ్డిని పక్కకు పెట్టిర్రు, గాయన ఎవరో తెచ్చుకుంటారు. ఏదో 4 సార్లు ఏడ్చిండు అనుకుంటే ఓడిపోయిండు అనుకుంటే ఆయన గుద్దితిరి, ఇక మంచోని పోగొట్టుకుంటారు, తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు. ఒకసారి మోసం జరిగితే మోసం చేసినోని తప్పు, కానీ రెండోసారి కూడా వాని చేతులనే మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది, వాళ్ళది కాదు. దయచేసి మీరు యాద పెట్టుకోండి. ఇవాళ ఎగిరెగిరి పడుతున్న పోలీస్ ఆఫీసర్లు, ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ తక్కువ పనిచేస్తున్న అధికారులు, వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే, మీ తోలకు రావాలంటే ఒకటే మందు. మీరు మళ్ళా రేపు మొగుళ్లపల్లి మండలం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ గుద్ది గెలిపిన్రి, ఎట్లా మళ్ళా మీ చుట్టూ తిరగరు నేను చూస్తా. మీ చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా. మళ్ళా ఇలా బీసీలకు చేసిన ద్రోహానికి మా బీసీ సోదరులు మరల పడాలి, కొట్లాడాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇయ్యాలి. మా రైతులకు చేసిన మోసానికి రైతు బిడ్డలు మనందరం మరల పడాలి, తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళని గల్లబట్టి అడగాలి. ఇలా మీ స్పందన, మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆడ పరకాల్లో మొదలైన కడికెళ్ళి ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు. ఏం బాధ లేదు. వాడొగడు వీడొగడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోడు ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్, కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు.
బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ల కంటే, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం, అంకిత భావంతో పనిచేద్దాం. రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు. రేపు కూడా అట్లే ఇవ్వండి. స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి. తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ